అనన్య అత్తాకోడళ్ళని అదే ఆనంద, శరణ్య, ప్రీతిలని అటువైపు చూడండి అని గర్వంగా అనడంతో ఆ ముగ్గురు అటువైపు చూస్తారు. అక్కడ లీలావతి వాళ్ళ నాన్న ఫోటోతో పాటు అనన్య ఫోటోకి పూజ చేయడం చూసి వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు. చూసారా, వాళ్ళ నాన్నగారి ఫోటోతో పాటు నేను దేవతల నా ఫోటో పెట్టి అత్తయ్య గారు పూజ జరిపిస్తున్నారు అని గర్వంగా అంటూ ఉంటుంది అనన్య. ఇప్పుడు నువ్వు కూడా అంగపారో అంటూ ఒకవైపు చూపిస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్యని. అక్కడ లీలావతి భర్త వాళ్ళ అమ్మగారి ఫోటోతో పాటు ప్రీతి ఫోటో కూడా పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాడు. అది చూసి అనన్య షాక్ అయి అదేంటి, అక్కడ ప్రీతి ఫోటో ఏంటి అని కన్ఫ్యూజ్డ్గా ఆనందని అడుగుతూ ఉండగా, ఇక్కడ నీ ఫోటో ఎలాగో అక్కడ ప్రీతి ఫోటో అలాగా అని ఆనంద అనన్యకి ట్విస్ట్ ఇవ్వగా, ఎలా ఉంది అని అనన్యను చూస్తూ అడుగుతూ ఉంటుంది ఆనంద. అప్పుడు శరణ్య పోలా అదిరిపోలా అని అనడంతో బిత్తర ముఖం వేస్తుంది అనన్య. ఇక ఒకేసారి లీలావతి భర్త ఇద్దరు హారతి ప్లేట్లు పట్టుకొని వీళ్ళందరి ముందుకు వస్తారు. లీలా, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? నిన్న మా అమ్మగారు రాత్రి నాకు కలలో కనబడి ప్రీతి కడుపున మళ్ళీ బిడ్డలా పుడతానని నాకు మాటిచ్చారు అని ఆయన చెప్తూ ఉండగా లీలావతి షాక్ అవుతుంది. ఆ మాటలు విన్న అనన్య కూడా షాక్ అయి బిత్తర ముఖం పెడుతుంది. అనన్య ముఖాన్ని చూసి ఆనంద భైరవి ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు ఆనంద పెట్టిన చెక్మెట్ నుండి అనన్య ఎలా బయటపడి మళ్ళీ లీలావతిని ఎలా మ్యానిపులేట్ చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.